ఇక ఈ నడుమ సీటుకి మాటికి సాగు కబుర్లే ఇనపడుతున్నాయని ఆహా ఈ కరీంనగర్ పోలీసులు ఎంత రామసకాయం దుకాణం ముంగటేసుకుర్రో చూద్దాం పారి. ఏ క్షణాల ఎవరికి ఏమవుతుందో, ఏ రోజు ఏ గండం ఎదురవుతుందో ఊహించగలమా? ఈలోపే కలగంటే నిజమనుకోగలమా? ఏ క్షణాన ఎవరికి ఏమవుతుందో, ఏ రోజు ఏ గండం ఎదురవుతుందో. ఇక నీ దండం పెడితే తెల్లారితే చాలు ఓ ఆడ చచ్చిపోయారు, ఈడ చచ్చిపోయారు, ఆడ ముగ్గురు, ఈడ ఇద్దరు, ఆడ టక్కర్ అయింది. ఏ వార్తలు మోపవుతున్నాయి ఇలా టీవీలల్లా పేపర్లల్లా. ఇక అందుకనే కరీంనగర్ పోలీసులు ఒక రామసక్కని కార్యమే ముంగటేసుకురులో. మరి ఈ పోలీసు సారు ఏమంటుండో ఈనురి. ఇప్పుడు ప్రజెంట్ రోడ్ సేఫ్టీ మంత్లీ ప్రోగ్రాంలో భాగంగా ఈ ఏర్పాటు చేయడం జరిగింది. చాలా మంది కూడా పిల్లలు ఎక్కిపోతున్నారు కానీ దానికి కేర్ టేకర్ లేరు. ఏం చేస్తారంటే చిన్న పిల్లలు దిగి మళ్ళీ బస్ ముందుకు వెళ్ళిపోయిన తర్వాత డ్రైవర్ కనిపించదు, అదే బస్ కింద పిల్లలు పడి చాలా ఇన్సిడెంట్ జరిగినాయి. కాబట్టి ఆ విధంగా జరగకుండా ఉండడం కోసం, ఎలాంటి చిన్న క్యాజువాలిటీ కూడా జరగకుండా ఉండడం కోసమే ఈ స్పెషల్ డ్రైవ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ రోజు నుంచి నిరంతరం ఇట్లాంటి స్పెషల్ డ్రైవ్లు ఉంటాయని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. దీనికి మీ ప్రజల యొక్క సహకారం అవసరము. మాకు కోఆపరేట్ చేసుకుంటూ మీకు అడిగిన డాక్యుమెంట్ మీరు చూపించి వెళ్ళిపోవాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పటి వరకు ఈరోజు స్కూల్ బస్సులు దాదాపు ఒక 45 బస్సుల వరకు చెక్ చేయడం జరిగింది. చాలా మంది యూనిఫామ్ వేస్తలేరు, అదేవిధంగా ఓవర్లోడ్ పిల్లల్ని కూడా ఓవర్లోడ్ ఎక్కిపోతున్నారు. కేర్ టేకర్ కూడా చాలా స్కూల్ బస్సులకు లేరు. వాటన్నిటిని మీరందరూ యాజమాన్యం అంతా గమనించి ఎట్టి పరిస్థితుల ప్రతి స్కూల్ వెహికల్లో కేర్ టేకర్ ఉండేటట్లు, డ్రైవర్ యూనిఫామ్ ధరించేటట్లు, ఒరిజినల్ డాక్యుమెంట్లు బండిలో ఉండేటట్లు చూసుకోవాలని చెప్పి మేము అందరికీ కోరుకుంటున్నాం. అమ్మా బాగానే ఉందానా, మీ భాగవతం మంచిగా ఉందాను. మరి ఇలా ఒక్కనాడే చేస్తారా లేకపోతే దినం చేస్తారా? ట్రాఫిక్ పైన రోజు ఒక ఈవెంట్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఉదయం టైంలో స్కూల్ బస్సులు, స్కూల్ ఆటోలు, అట్లాగే ఈ ఇన్స్టిట్యూట్లకు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లకు సంబంధించిన ప్రతి వెహికల్ని కూడా చెక్ చేయడం జరుగుతుంది. ఎవరికైతే డాక్యుమెంట్స్ లేవో డాక్యుమెంట్స్ లేని వాళ్ళందరికీ పెనాల్టీ చేయడం, అట్లాగే యూనిఫామ్ లేని వాళ్ళకు పెనాల్టీ వేయడం, ఓవర్లోడ్ ఎక్స్ట్రా లోడ్ వేసుకుపోయి పిల్లల్ని ఎక్కువ మందిని అందులో డంప్ వేసుకుపోయే వాళ్ళకు కూడా ఓవర్లోడ్ ప్యాసింజర్ దాంట్లో భాగంగా ఫైన్ వేయడం జరిగింది. అలాగే ఇన్స్టిట్యూట్ యాజమాన్యానికి కూడా అందరికి కూడా మేము నోటీసులు ఇచ్చి ఖచ్చితంగా ప్రతి బస్సుకు కేర్ టేకర్ ఉండేటట్లు, అదేవిధంగా డ్రైవర్ ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండేటట్లు, యూనిఫామ్ కూడా ధరించేటట్లు చూడాలని చెప్పి మేము నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజు నుంచి ప్రతిరోజు కూడా ఈ ట్రాఫిక్ మీద రోజు ఒక ఈవెంట్, రోజు ఒక ప్రోగ్రామ్ చేస్తూ ట్రాఫిక్ అవేర్నెస్ కల్పిస్తూ ప్రజలకు అందరూ ట్రాఫిక్ రూల్స్ పాటించే విధంగా మేము వాళ్ళందరినీ ఎడ్యుకేట్ చేయడం కోసమే ఈ రూల్స్ రెగ్యులేషన్స్ చెప్పడం జరుగుతుంది. రోజు చేస్తారు మంచిదన్న, కడుపు చల్లకుండగానే. ఇక ఈ రకంగానన్నా మీరు జర చెడ్డ పడ్డాయి, అది ఇది కాగితాలు బొయిదాలు చెడ్డయి పడ్డాయి, ఈ తాయిలోని ఇక ఎట్టపోతాని అట్టపోతాని నేను మందరించుకుంటే ఈ రకంగా మీరు ప్రయత్నం చేస్తే కొన్ని సాగు బతుకులు అవుతాయి అన్న. నేను దండం పెడితే మంచిగా చేస్తామన్న, నీకు పుణ్యం ఉంటుంది. శబాష్. కరీంనగర్ పోలీసులు మెచ్చుకొని మెడల మీద వేసుకోవాల్సిందే పో.